ఆయన నిర్మించేటువంటి పరిశుద్ధాలయములో ప్రతి ఒక్క విశ్వాసిని రక్షింపబడి కృప ద్వారా విమోచించబడిన ప్రతి విశ్వాసిని ఆయన ఆహ్వానిస్తూ ఉంటున్నారు. Our faithfulness to this call of building up this church is actually entitling us for the crown of glory. కాబట్టి ఈ యొక్క ఆయన సంఘముగా ఉండుట కొరకే కట్టబట్టు కొరకైనటువంటి ఈ పిలుపు మనకు ఈ యొక్క వాడబారిని మహిమ కిరీటం ఇచ్చేదిగా ఉన్నది. I am not worthy to stand before you. మీ ఎదుట నిలబడుటకు నేను యోగ్యుని కాదు. I am not worthy to stand near this mortal remains of the beloved saint and servant. ఈ యొక్క ప్రియమైన దైవదాసుని యొక్క భౌతిక గాయం ఎదుట నిలబడుటకైనా నేను యోగ్యుని కాదు. I was born again. నేను తిరిగి జన్మించాను. With much difficulty and patience the Lord taught me about the church. కాబట్టి ఎంతో కష్టముగా ఎంతో శ్రమతో ప్రభు నాకు సంఘమును గురించి బోధిస్తూ వచ్చారు. Then I started attending Jehovah Shammah. తర్వాత యెహోవా షామాకు నేను వెళుతూ ఉంటూ వచ్చాను. After I started attending Jehovah Shammah, యెహోవా షామాకు నేను వెళుతూ వచ్చిన తర్వాత after some years, కొన్ని సంవత్సరముల తర్వాత the temptation came to me. నాలో శోధన వచ్చింది. Oh, this is not good. ఇది మంచిది కాదు. Everything is dry. ప్రతిదీ ఎండిపోయినదిగా ఉంది. Why should I waste hours and hours here? ఎందుకు గంటలు గంటలు ఇక్కడ వృధా చేయాలి? Outside many people were promising me. బయట అనేక మంది నేను ఆహ్వానిస్తున్నారు. Secretaryship, presidency, chairmanship, so many ships. అధ్యక్ష పదవి, చైర్మన్ పదవి, అనేకమైనటువంటి పదవులు. All soul winning organizations. అన్ని కూడా ఆత్మలను సంపాదించే సంఘాలు. Sunday my wife and children would go to Jehovah Shammah. ఆదివారమున నేను నా పిల్లలు జెహోవా షామాకు వెళతాం. With shame I am confessing before you. అవమానము సిగ్గుతో నేను మీ ముందట ఒప్పుకుంటూ ఉన్నాను. And I used to go for these camps and other meetings. ఈ యొక్క క్యాంప్స్ కు ఇతర సమావేశాలకు కూడా నేను వెళ్ళేవాడిని. After coming back to home I would tease at my wife. నేను ఇంటికి వచ్చిన తర్వాత నా భార్యను నేను ఏడ్పించేటువంటి వాడిని. You went to the green church. నువ్వు ఎందుకు ఆ యొక్క పచ్చ సంఘానికి పోయినావు? Everything in Jehovah Shammah every paint is green. జెహోవా షామాలో అన్ని కూడా పచ్చ పెయింట్ కొట్టి ఉంటారు. So you went to that green church. నువ్వు ఆ యొక్క పచ్చ సంఘానికి పోయావు. Sat there for 5 hours. 5 గంటలు కూర్చున్నావు. What have you gained? ఏం పొందావు నువ్వు? I went to this meeting. నేను ఈ సమావేశానికి పోయాను. 150 people were born again. 150 మంది రక్షించబడ్డారు. She used to be quiet. ఆమె మౌనంగా ఉండేది. I think she was praying for me. ఆమె నా కొరకే ప్రార్థిస్తుండేది. And I was about to completely leave Jehovah Shammah. I was in two minds. నా జీవితంలో సంపూర్ణంగా యెహోవా షామాను వదిలిపెట్టాలని మనసులో నిశ్చయం చేసుకున్నాను. That is why I am telling you I am no better than anybody. అందుకోసమే నేను చెప్తున్నాను, మీలో ఉండే ఏ ఒక్కరికంటే నేను శ్రేష్ఠుని కాను. At that time our uncle brother Martin came to Jehovah Shammah for the holy convocation. ఆ దినములలో పరిశుద్ధ సమాజ కూడికలు కొరకై మార్టిన్ అంకుల్ గారు అక్కడికి వచ్చారు. And after the convocation was over we invited him. He came to our home. కాన్వకేషన్ అయిపోయిన తర్వాత మా ఇంటికి ఆహ్వానించాం, ఆయన వచ్చారు. And in the family prayer we were reading our usual portion. కుటుంబ ప్రార్థనలో మా దైనిక భాగమును మేము చదువుతూ ఉంటిమి. I thought he would say something new. ఆయన ఏదో క్రొత్తదిగా చెప్తాడని మేము అనుకున్నాం. But he asked what is the family portion. ఆయన మీ యొక్క కుటుంబ భాగం ఏంటి అని అడిగారు. And then we said 1 Samuel 1st chapter. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం చెప్పాం. And in the family prayer after the scripture was read, ఈ యొక్క కుటుంబ ప్రార్థనలో వాక్యము చదివిన తర్వాత he was just speaking on 3rd verse 1st chapter. మొదటి అధ్యాయం 3వ వచనము మీద చెబుతూ ఉన్నాడు. And this man went up out of his city yearly to worship and to sacrifice unto the Lord of hosts in Shiloh, and the 2 sons of Eli, Hophni and Phinehas, the priests of the Lord, were there. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకు బలి అర్పించుటకుని ఏటేట తన పట్టణమును విడిచి అచ్చడికి పోవుచుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులకు హోఫ్ని ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండేది. Ordinary words. సామాన్యమైన వచనం. His words, Brother Martin's words. దైవజనుని యొక్క మార్టిన్ గారి మాటలు. Simple words. సామాన్యమైన మాటలు. And Hophni and Phinehas might be there in the church. హోఫ్ని ఫినెహాసులు మందిరములో ఉంటారు. But we have to be faithful to the house of God. కానీ దేవుని ఇంటిలో మనము నమ్మకముగా ఉండాలి. And this man came regularly to the house of God. కానీ ఈ వ్యక్తి ఏమో దేవుని ఇంటికి క్రమముగా వస్తూ ఉన్నాడు. He never asked what is the condition there. అక్కడ ఏ పరిస్థితి ఉందో తను అడగలే. His eyes were upon the Lord Jehovah. ప్రభువైన యెహోవా మీదనే తన కన్నులు ఉన్నాయి. He obeyed him. ఆయనకు మాత్రమే విధేయుడయ్యాడు. He came to the house of God. దేవుని యొక్క మందిరమునకు ఆయన వచ్చాడు. And the result,
A great prophet of God, Samuel, was born in his family, and his name is immortalized. ఆయన దానికి ఫలితముగా ఆయన కుటుంబంలో నుంచి గొప్ప ప్రవక్త సమూయేలు పుట్టుతూ వచ్చాడు. నేటి వరకు అతను దేవుని వాక్యములో వివరించబడుతూ ఉన్నాడు. And what an anointing those words were having. ఎంత అభిషేకకరమైన మాటలుగా అవి మాకున్నాయి. What power it was having. ఎంత శక్తి దాంట్లో ఉంటూ వచ్చాయి. A rebellious fellow, a stubborn fellow, a fellow who is having self will like me. స్వచిత్తము, తిరుగుబాటు, మూర్ఖత్వముతో కూడినటువంటి వ్యక్తినైన నాకు Very nicely he was telling. ఎంత చక్కగా ఆయన చెప్తున్నాడు. Immediately those words pierced me. ఆ మాటలు నాలో దూసుకొని పోతూ వచ్చాయి. I had not told him at that time. ఆ సమయంలో నేను ఏమీ ఆయనకు చెప్పలేదు. But secretly I prayed to the Lord. రహస్యముగా ప్రభువుకు ప్రార్థించాను. Lord, I am foolish. ప్రభువా, నేను బుద్ధిహీనుని. Let not my eyes be on Hophni and Phinehas. నా కన్నులు హొఫ్ని ఫీనాసుల మీద ఉండకుండును గాక. Let my eyes be upon thee and thy commandment. నీ మీద, నీ ఆజ్ఞల మీదనే నా నేత్రములు ఉండును గాక. Hereafter I will never forsake the house of God. ఇక మీదట దేవుని ఇంటిని నేనే మాత్రం మరచిపోను. I resigned my prayer secretaryship, this ship, that ship. నాకున్నటువంటి ప్రేయర్ సెక్రటరీ పదవి, అనేక పదవులకు నేను రాజీనామా చేశాను. From that day till today, the church and the assembly of the dear ones who have been born again has become, oh Lord, oh beloved, my wonderful portion in my life. ఆ దినము నుండి నేటి వరకు తిరిగి జన్మించినటువంటి విశ్వాసుల సహవాసము సంఘము నాకెంతో భాగముగా ప్రియముగా ఉన్నది. I thank God for this servant who corrected me at that time. నన్ను దిద్దుబాటు చేసినటువంటి దైవజనునికి నేనెంతో వందనస్తుడనై ఉన్నాను. And he may not know it, but this is what I owe to him. కాబట్టి ఆయన తెలిసి ఉండును గాని నేనెంతనో ఆయనకు రుణపడి ఉన్నాను. Have any of you left the house of God because of your ships? All ships will sink. Come into the counsel of God. ప్రియమైన వారలారా, మీ పదవులను బట్టి ఇంకా